హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరు బాగున్నారని ఆశిస్తున్నాను. మరో కొత్త సినిమాతో మీ ముందుకు వచ్చేసాను. సినిమా పేరు ఏంటంటే శబ్దం. ఆది పినిశెట్టి గారు నటించిన సినిమా అనమాట. ఈ సినిమాలో ఆది పినిశెట్టి గారి నటన ఎక్స్ట్రాడినరీ, చాలా చక్కగా ఉంది ఆయన నటన. హీరోయిన్ వచ్చేసి లక్ష్మీ మీనన్, విలన్ క్యారెక్టర్లో వచ్చేసి లైలా గారును సిమ్రాన్ ఒక రోల్లో ఉన్నారు, ఒక మెయిన్ పాత్ర అనమాట. సిమ్రాన్తో ఉంటుంది. ఈ సినిమాకి వచ్చేసి డైరెక్టర్ గారు అరివ జగన్ గారు. ఆయన తీసిన సినిమాలన్నీ ఇప్పుడు దాకా మనం చెప్పాల్సిన అవసరం లేదు, చాలా ఎక్స్ట్రాడినరీగా ఉన్నాయి. ఈ సినిమా నేను చూశానని చెప్పాలన్నా ఎక్స్పీరియన్స్ అని చెప్పొచ్చు. ఎందుకంటే అరవై జగన్ గారు తీసినట్టు ఈ డైరెక్షన్ సినిమా 3 కంటెంట్లు ఇంతకుముందు వైశాలి మూవీ తీశారు. వైశాలి మూవీలో వచ్చేసి ఒక నీటిని తీసుకున్నారు. ఇప్పుడు వచ్చేసి ఈ సినిమాలో వచ్చేసి శబ్దాన్ని తీసుకున్నారు. క్రైమ్ 22 అని చెప్పేసి ఇంకో సినిమా ఉంది. ఇట్లా 3 సినిమాలు తీసుకున్నారు ఆయన. 3 సినిమాలు డిఫరెంట్ అనమాట. ఇప్పుడు దాకా మనకి సస్పెన్స్ థ్రిల్లర్ సినిమా అనేది ప్రజెంట్ అయితే లేదు, అంతా జోనర్ వేరే జోనర్లో ఉంది. కానీ ఈ జోనర్లో ఇప్పుడు సినిమా రిలీజ్ అవ్వడం ఇదే సినిమా. ఆది పినిశెట్టి గారి యాక్టింగ్ వచ్చేసి సూపరు. ఆయన ఎప్పుడు మనకి పాజిటివ్ అండ్ నెగిటివ్ క్యారెక్టర్ 2 రోల్స్ చేస్తుంటారు సుమారుగా. పాజిటివ్ నెగిటివ్ ఎట్లయినా రంగస్థలంలో సపోర్టింగ్ రోల్ ఉంటుంది అనమాట. ఆయన ఎంత పర్ఫార్మెన్స్ ఇచ్చాడంటే రంగస్థలంలో అంత ఇదిగా ఉంటుంది. అట్లాంటిది ఈ సినిమాలో కూడా మనకు అంత పర్ఫార్మెన్స్ నీట్గా అనిపించింది. ఆయన కొన్ని సినిమాలో సరైన నిఘంలో నెగిటివ్ విలన్ క్యారెక్టర్ చేశారు. ఆయన ఎప్పుడు డిఫరెంట్ క్యారెక్టర్లు ట్రై చేస్తుంటారు అనమాట. కొంచెం ఈ సినిమాలో కూడా అదే జోనర్లో మ్యాక్సిమం సస్పెన్స్ థ్రిల్లింగ్ సినిమాలకే ఎక్కువ కనెక్ట్ అవుతారేమో ఆది పినిశెట్టి గారు అంటే. ఒక ఆ రోల్ అట్లా తీసుకుంటున్నారు. అరవింద్ జగన్ గారు అందుకోసం అనుకుంటే ఆది పినిశెట్టి గారు తీసుకుంది. ఇంకోటి వచ్చి విలన్గా అసలు లైలా గారిని తీసుకున్నారు. లైలాని ఎట్ట తీసుకున్నారు నాకు ఆశ్చర్యకరంగా ఉంది. ఆవిడెప్పుడు మనకి మాఘమాసం వెళ్ళొచ్చిన సాంగ్తో మనకి ఎప్పుడు సుపరిచితురాలైన హీరోయిన్ అనమాట. ఆమెను ఒక్కసారిగా ఈ సినిమాతో మనకి నెగిటివ్ షేడ్ చేసి ఆమెను విలన్గా చూపించారు మనకి. లైలా గారు అయితే ఎక్స్ట్రా పర్ఫార్మెన్స్. అప్పటిదాకా సినిమా ఫస్ట్ హాఫ్ అంతా ఒక లాగా ఉంటుంది, అయితే లాస్ట్లోకి వచ్చేసరికి సినిమా ఇంకో రకంలో మారిపోయింది. లైలా గారు ఎప్పుడైతే ఎంట్రీ ఇస్తారో సినిమా హైప్కి వెళ్ళిపోయింది అనమాట. ఫస్ట్ హాఫ్ మొత్తం బాగుంటుంది, సెకండ్ హాఫ్లో కొంచెం స్లో అయినా మళ్ళీ రీచ్ అవుతుంది అనమాట ఆ స్థాయికి. సిమ్రాన్ గారు మెయిన్ పాత్రలో ఉంటారన్నమాట. ఈ సినిమాకి మొత్తం సిమ్రానే ఉంటుంది పాత్రలో. ఆవిడ ఉంటే ఈ సినిమా మొత్తం దాంట్లో ఉంటుంది, ఆధారపడి ఉంటుంది సినిమా. ఇక తమన్ గారి బీజిఎమ్స్ అయితే చెప్పలేదు, దగదగతన ఆడుతుంది అనమాట. ఆ తమన్ గారి మ్యూజిక్ కొట్టిన విధానం చూస్తే ఈ సినిమా నాకు అనిపించింది ఐమాక్స్లో కానీ ఏఎంబీ కానీ పెద్ద మాల్లో కానీ చూడాలనిపించింది. ఈ సినిమా అంత అక్కడ చూస్తే ఇంకా విజువల్ ఎఫెక్ట్ ఇంకా బాగుంటుందని నాకు అనిపించింది. సౌండ్ సిస్టమ్ అనమాట. మ్యాక్సిమం మీరందరూ ఈ సినిమాను చూడదలుచుకుంటే ఖచ్చితంగా ఓటీటీలో కానీ ఐబొమ్మలో కానీ చూడాలని ఉద్దేశం పెట్టుకోవద్దు. కంపల్సరీ చూడాలని ఉంటే మాత్రం థియేటర్కి వెళ్ళి చూడండి. ఈ థియేటర్కి వెళ్ళి చూసి ఎక్స్పీరియన్స్ అవ్వండి. మనం టీవీలో కానీ ఓటీటీలో కానీ ఐబొమ్మలో కానీ చూసినా కానీ అంత ఇదవ్వదు. సినిమా డైరెక్టర్ గారు ఎంతసేపటికి సస్పెన్స్ థ్రిల్గా మెయింటైన్ చేసి ఎప్పుడెప్పుడు ఏం జరిగిద్ది, ఎవరు వస్తారా, ఏ సమయంలో ఏం జరిగిద్దా అని భయంతో సస్పెన్స్గా మెయింటైన్ చేశారు. ఇంటర్వెల్ సినిమా ముందు అయితే గుండె జారి కిందకు వచ్చింది అనమాట. భయంకరంగా ఉంటుంది. ఎప్పటికీ లాస్ట్కి ఏం జరుగుద్దా, ఈ సన్నివేశం జరిగితే ఏ కాడికి క్యూరియాసిటీ మెయింటైన్ చేయాల్సి వస్తుంది అనమాట. ఈ మధ్యకాలంలో సస్పెన్స్ థ్రిల్లింగ్ మూవీ పెద్దగా ఏమీ రాలేదు. ఏదొచ్చినా ఒక ఫన్ కామెడీ సినిమా ఒకటి వచ్చింది, బాలకృష్ణ గారి టెర్రర్ సినిమా ఒకటి వచ్చేసింది. అంతేగాని మనకి హర్రర్ సినిమా అనేది ఈ మధ్యకాలంలో లేదు. ఈ జోనర్లో మన డైరెక్టర్ గారు ఈ కంటెంట్లో ముందుకు వెళ్తున్నారు. డైరెక్టర్ గారు ఈ సినిమా చాలా బాగా తీశారు. ఈ జోనర్లో ఆయన సక్సెస్ అవుతున్నారు. ఆది పినిశెట్టి గారికి అయితే ఈ సినిమా ద్వారా కొంచెం హిట్ పడిందని చెప్పుకోవచ్చు, ఒక హిట్. ఓవరాల్గా ఈ సినిమా చక్కగా ఉంది. ఈ సినిమాకి నేను ఇస్తున్న రేటింగ్ 2. నా ప్రీవియస్ వీడియోలు చూడకపోతే చూడండి, చూసిన వాళ్ళు నాకు సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి ప్లీజ్.